షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. మేము ఇప్పటి వరకు కూడా ప్రతిసారి చెప్తున్నాము, గత ప్రభుత్వాలు చేసిన సర్వే కరెక్ట్ కాదు, ఇప్పుడు సర్వే నిర్వహించండి కొత్తగా అని చెప్తున్నాము. దానికి మేము రైతులము ఎవరికైతే సహాయం చేసే అట్లా విధంగా సహాయం చేసి మీకు అయ్యే ఖర్చు కూడా మేము ఇస్తామని చెప్తున్నారు. వీళ్లకు రీసర్వే చేయించే చేత కాక ఆల్టర్నేట్ ప్లేసులు 3 పెట్టుకొని కూడా రైతుల భూములు తిని వాళ్ళు కమిషన్ల కోసం కకృతి పడుతున్నారు. ఇప్పటి వరకు రైతుల పక్షాన్ని ఎవరు రాలే. ఇంతమంది రైతులు ఇలా భూములు కోల్పోవడం బయట ఉంటే భూములు పోని వాళ్ళని అసలు భూమి ఫాయిదా దాని వల్ల వాటర్ వచ్చే వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెట్టాడు. మీటింగ్ తో మాట్లాడుకొని వెళ్ళిపోయారు. భూములు పోయే రైతులను ఎవరు పిలిచి మీటింగ్ వేయలేదు. కలెక్టర్ వచ్చాడు, కలెక్టర్ గారికి 6 సార్లు పోయినాం. పోతే ఉంటాం మీరు చెప్పేదాన్ని మేము మాట్లాడుతూ ఉన్నారు. ఆ ప్రస్తావన ఇక్కడ వేయలేదు. భూములు పోయే రైతులు ఎవరు పట్టించుకోలేదు. మధ్యాహ్నం వరకు వెయిట్ చేసి చాలా మంది ఇంటికి వెళ్ళిపోయారు. దీన్ని తక్షణమే ఖండించి మా భూములు మాకు కావాలి, మాకు ఇక్కడ రిజర్వాయర్ పడడానికి అవకాశమే లేదు. వర్షాధారంతో మా తాతలు ముత్తాతలు అందరు బతికిరీడా. మాకు వర్షాధారమే చాలు. మాకు ఆల్మోస్ట్ అందరికి బోర్లు ఉన్నాయి. ఇక్కడ బోర్లు గ్రౌండ్ పుష్కలాగా ఉంది. వర్షాధారంతో పంటలు వంతాయి. ఇంకొకటి ఏంటంటే 2 కిలోమీటర్ల దూరంలో వాటర్ ఉంది. లింగాల మండలానికి వాటర్ ఉన్నాయి. మొత్తం ఇక్కడ నర్సాయిపల్లికి వచ్చింది, జినుకుంట ఈ గోదావరి వరకు వాటరే ఉన్నాయి. బల్మూరు మండలానికి కూడా 5-6 మంది రైతులు నీళ్లు తెచ్చుకున్నారు. చాతనైతే లిఫ్ట్ పెట్టి మోటార్లు పెట్టి ఎత్తి వేస్టేజ్ గా పోతున్న వాటర్ ని తీసుకొచ్చి బల్మూరు మండలానికి ఇవ్వమనండి. ఇక్కడ రుసులు చెరువులు ఉంటాయి. ఇక్కడ 4 కిలోమీటర్ల దూరంలో రుసులు చెరువు ఉంది, అక్కడ వాటర్ ఉన్నాయి. బల్మూరు మండలం గడ్డ తప్ప అన్ని మండలాలు అన్ని గ్రామ జిల్లాల వాటర్ ఉన్నాయి. వీళ్ళు కక్షపూరితంగా చేసి రైతులని మామూలని మోసం చేసి ఇక్కడ రిజర్వేర్ వేసి మా పొట్ట కొట్టొద్దు. ఈ ప్రభుత్వాలు ఎవరు మాకు ఇచ్చింది ఏం లేదు. ఊస్తే గ్రామ పంచాయతీ ఒకరికి ఇద్దరికి ఇచ్చుంటారు పథకాలు. మా పన్నులతోటి వాళ్ళు పబ్బం గడుపుకుంటున్నారు. మేము కట్టిన పన్నులతోటి వాళ్ళు జీతాలు తీసుకుంటూ మా భూములను మింగాలని చూస్తున్నారు. ఇక్కడ రిజర్వాయర్ అసలు అనుకూలం కానే కాదు. ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ ఉంది. ఇక్కడ జింకలు అడవి వన్యప్రాణులు మొత్తం ఉంటాయి. ఇక్కడ రిజర్వాయర్ వేసినాక ఆ జంతువులు ఇక్కడ ఉంటాయా? అడవిలో ఎటు 50 మీటర్లకు తాను బోర్ వేసిర్రు, సోలార్ ప్లాంట్ పెట్టిర్రు, వాటర్ ఇస్తున్నారు జంతువుల కోసం. ఇది ఏది వీళ్ళు సర్వే నిర్వహించకుండా ఏది చక్కగా తెలుసుకోకుండా వీళ్ళ ఇష్టం మేము రిజర్వాయర్లు వేస్తాం, మేము కమిషన్లు తింటామంటే ఎవరు ఊసోని ఊకుంటలేరు. మేము చదువుకున్నవే, మాకు చిత్తశుద్ధి తెలుసు, మాకు సెక్షన్ తెలుసు. మేము సెక్షన్లో అన్ని తెలుసు కాబట్టి మేము మీకు మర్యాద ఇచ్చేప్పటికీ పోలీసు వ్యవస్థకు మేము చెప్తున్నా ఉండగా వాళ్ళు ఏదో అధికారులను అడ్డం పెట్టుకొని ఏదో చేసుకుంటారు. అధికారులు ఉండేది 5 ఏళ్ళు మాత్రమే. తర్వాత ఇది ప్రజలే ఫైనల్ గా ఉంటారు. మేమందరం చదువుకున్న వాళ్ళం. మా తల్లిదండ్రులు మా తాతలు చదువుకోలేం కానీ మేమందరం చదువుకున్న వాళ్ళమే. మాకు సహకరించాలి. ఇక్కడ రిజర్వాయర్ పడడానికి అవకాశం లేదు. ఇక్కడ రిజర్వాయర్ అసలు వద్దు. గ్రామ సభ కాదు, ఇది ఓన్లీ కాంగ్రెస్ సభగా వర్ణించవచ్చు. ఈ ప్రతికాముఖంగా మేము దీన్ని ఖండిస్తున్నాము. రైతులు లేకుండా ఓన్లీ కాంగ్రెస్ నాయకులతో గ్రామ సభ పెట్టి అతను ఏదో ప్రాజెక్టు చేయాలని ఆలోచన చేస్తున్నాడు. దీనికి మేమంతా రైతులను ఖండిస్తున్నాము. వివిధ గ్రామాల నుంచి వచ్చిన రైతుల అభిప్రాయాలు సేకరించకుండా వాళ్ళు ఇష్టారాజ్యంగా పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు ఈ ఎమ్మెల్యే గారు. కాబట్టి వీరి నిరంకుశాన్ని ఖండిస్తున్నాము. అలా 10 మంది ఓట్ల ఉన్నాడే వచ్చి అందరికి ఇట్లా కలుసుకొని పూట దిగిపోయిండు. ఇంత జనాలు ఉన్నాము, ఇంత నా పబ్లిక్ ఉన్నది అని తెరసేపు ఒక 5 నిమిషాలు బండి ఆపిట పోలీసుల బండి ముందుల ఆయన బండి చేసుకొని ఇంటికి చేసుకుంటాం. గుర్తేది అవసరం ఎవడిచ్చిన నీళ్ళకు మేము బతాం. మాకు వద్దు ఆ భూమి వద్దు వద్దు. ఇదే బతుకుతాం నాయన. మా పిల్లలు చెల్లెలు తల్లి తండ్రి ఆ భూమిని బతాం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.